గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిస్తుంటాం. సో స్పెషల్‌గా నేనైతే దీపాలు వెలిగించాలనుకుంటున్నాను. అంటే ఏంటి, ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా కేక్‌ది ఉంటుంది కదా, అది కార్డ్‌బోర్డ్ అది తీసుకున్నాను. కేక్ షీట్ తీసుకొని ఇంకా పెన్సిల్, ఎరేజర్ అండ్ గమ్ అయితే తీసుకున్నాను. ఇవేంటి పిస్తా షెల్స్ అనమాట. మా ఇంట్లో పిస్తా షెల్స్ ఉంటే అవైతే తీసుకొని కార్డ్‌బోర్డ్ పైన గమ్‌తో ఇలా పేస్ట్ చేస్తున్నాననమాట, ఫెవికాల్‌తో. ఇలా రౌండ్‌గా పేస్ట్ చేసి అవన్నీ సైజెస్ చూసుకొని నీట్‌గా పేస్ట్ చేసుకోవాలనమాట. రౌండ్‌గా 3 లేయర్స్ అయితే పేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో రౌండ్‌గా 3 లేయర్స్ అయితే పేస్ట్ చేశాను. ఇది ఏంటి, కార్తీక మాసం అందరూ దీపాలు వెలిగిస్తుంటారు కదా! సో నేను స్పెషల్‌గా దీపం అయితే వెలిగించాలి అనుకున్నాను. సో హోమ్‌మేడ్ కదా, ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే నేనైతే రెడీ చేస్తున్నాను. ఫ్లవర్ డిజైన్‌గా రావడం కోసం 3 లేయర్స్ బ్యాక్ సైడ్ షెల్స్ పెట్టాను అండ్ ఈ 3 లేయర్స్ ఇన్‌సైడ్‌కి ఓపెన్ షెల్స్ పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చేస్తూ ఉంటేనే నాకు చాలా బాగా అనిపించింది. ఫ్లవర్ టైప్ వచ్చేసింది కదా! ఇంకా మధ్యలో నేను ఇంట్లో మట్టిది ఉంటుంది కదా దీపంతా, అదైతే మిడిల్‌లో పెట్టేశాను. నేనైతే ఇలా ప్లెయిన్‌గానే ఉంచేశాను. చాలా బాగుంది దీపం పెట్టాక. మీరు కావాలనుకుంటే ఈ షెల్స్‌కి కలర్స్ కూడా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ ఏస్తే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఇలా ప్లెయిన్‌గానే ఉంచాను. షెల్స్ లుక్ తెలవాలి అండ్ దీపంకు న్యాచురల్‌గా ఉండాలి అనేసి. ఈ లైటింగ్స్‌తో ఇలా ఉంది. లైట్ ఆఫ్ చేస్తే మాత్రం మళ్ళీ అసలు సూపర్‌గా ఉంది. ఒక ఫ్లవర్‌లో దీపం పెట్టినట్టే ఉంది ఆ ఫీల్ అయితే. నాకైతే చాలా నచ్చింది. దేవుడి ముందు ఇలా దీపం అయితే వెలిగించేసాను. ఫ్రైడే కదా! సో మీరు ట్రై చేయండి. కార్తీక మాసం దీపం నార్మల్‌గా కాకుండా ఇలా పెట్టడానికి హోమ్‌మేడ్ అండ్ న్యాచురల్‌గా ఇలా షెల్స్‌తో తయారు చేశాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. నైట్ టైమ్ అయితే చాలా బాగుంది. దీపం పెట్టాక చాలా లుక్ వచ్చేసిందనమాట. పిస్తా షెల్స్ విత్ కార్డ్‌బోర్డ్ షీట్. కార్తీక మాసం స్పెషల్.